బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ సమావేశాలు రసాబసగా మారుతున్నాయి. మొత్తానికైతే ప్రతిపక్షాలు అధికార పక్షం కూడా బహాబాహిగా ఉన్నాయి. ఇక రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రాహుల్ వ్యాఖ్యలను ఖచ్చితంగా రికార్డుల నుంచి తొలగించాలి అంటూ కూడా అమిత్ షా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సరిహద్దులో చైనా చొరబాట్ల అంశంపై లోక్సభలో తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చొరబాట్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణి రాసిన పుస్తకాన్ని ఉటంకిస్తూ గాల్వానా ఘర్షణలపై ప్రభుత్వం పూర్తి నిజాలను దాస్తోంది అని ఆరోపించారు. నరవణి పుస్తకంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ అగ్నిపథ్ పథకంపై కూడా మాజీ ఆర్మీ చీఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా హస్తగతమైంది అని ఆయన ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ ప్రస్తావించిన పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచురణ కాని పుస్తకంపై సభలో చర్చ చేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధము అని ఆయన స్పష్టం చేశారు. మ్యాగజైన్ కథనాలు ధృవీకరణ లేని సమాచారం ఆధారంగా వ్యాఖ్యలు చేయవద్దు అని రాహుల్ గాంధీకి అమిత్ షా చురకలంటించారు. ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా స్పందించారు. నరవణి పుస్తకం ఇంకా ప్రింట్ కాలేదు అని ప్రచురితం కాని పుస్తకాన్ని సభలో ఎలా ప్రస్తావిస్తారు అని ఆయన ప్రశ్నించారు. దీనికి ప్రతిగా పుస్తకం ప్రింట్ కాకుండా అడ్డుకుంటున్నారు అన్న ఆరోపణలు రాహుల్ గాంధీ చేశారు. అదే సమయంలో గాల్వాన్ ఘర్షణలు వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం దాచిపెడుతోంది అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకొని సభా నిబంధనల ప్రకారమే చర్చ జరగాలి అని సూచించారు. సభ్యులందరూ నియమాలను గౌరవించాలి అని హితవు పలికారు. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా మారడంతో లోక్సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక సభ్యుల అరుపులు ప్రతి ఆరోపణలతో సభా కార్యక్రమాలు కొంతసేపు స్తంభించిపోయాయి. చైనా చొరబాట్ల అంశంపై చర్చ కొనసాగుతున్నప్పటికీ ప్రచురితం కాని పుస్తకంపై జరిగిన వాగ్వాదం రాజకీయ వేడిని మరింత పెంచింది.